అందరూ అంటే డెమాన్ పవన్ కి చెప్పారన్నమాట. ఏమనంటే, మేము లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అక్కర్లేదు, ఎవరి పని ఉంటే వాళ్ళ పని ఆ పని చూసుకుని వెళ్ళిపోవాలి, అంతేగాని కూర్చుని ఉప్పల సోది పెట్టకూడదు. తర్వాత వీళ్ళు చేసుకున్న ఫుడ్ వాళ్ళు తినకూడదు. తర్వాత ఏమో బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకేమైనా యూజ్ చేసుకున్నప్పుడు కానీ అయితే ఏదైనా వస్తువులు అంటే మా వస్తువులు కానీ వాళ్ళ వస్తువులు కానీ ఏమైనా ఉంటే అది పక్కన పెట్టేస్తాం, కానీ ఇక్కడ పెట్టారు అక్కడ పెట్టారు మాత్రం అనకూడదు. నెక్స్ట్ రూల్ ఏంటంటే, ఇప్పుడు ఓనర్స్ కి పని చెప్పకూడదండి, వాళ్ళంతా వాళ్ళు టెండెన్సీ చేసుకోవాలి. ఒకవేళ ఓనర్స్ వాళ్ళంతా వాళ్ళు ఇంట్రెస్ట్ పడి కిచెన్ లోకి వచ్చి ఏదైనా హెల్ప్ చేస్తారంటే ఓకే. తర్వాత అలాగే టెనెంట్స్ కూడా ఇది మా పని కాదు మేము చేయమని చెప్పి అనకూడదు కదా. వాళ్ళ పని అయిన తర్వాత మిగతా పనికి హెల్ప్ కు రావాలి. ఇది రూల్స్ అండి, ఇది ఓనర్స్ పెట్టుకున్న రూల్స్. అదే డెమాన్ పవన్ కి చెప్పారన్నమాట, ఈ విధంగా ఉండాలి. అయితే డెమాన్ పవన్ అంతా విని ఎవరికి వాళ్ళే చెప్పుకోండి అని చెప్పి అంటే అది పద్ధతి కాదు, మా అంతటి మేము వెళ్ళి మా రూల్స్ చెప్పడానికి నువ్వు కెప్టెన్వి, నువ్వు మా తరఫున మాట్లాడాలి, అలాగే నువ్వు చెప్పాలి, అప్పుడే ఇది ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని ఎవరు వెళ్ళి వాళ్ళు మా రూల్ ఇది మా రూల్ ఇది చెప్పకూడదు కదా, అది పద్ధతి కాదు, నువ్వే చెప్పాలని చెప్పేసి ఓనర్స్ అందరూ డెమాన్ పవన్ కి చెప్పారు. నేను రండి, ప్రతి చిన్నదానికి చిరాకు పడితే ఎలాగండి. ఇప్పుడు మనం కూడా కిచెన్ లో వంట చేసినప్పుడు కరివేపాకు తీసినప్పుడు రొబ్బ కింద పడుతుంది, లేదా కొత్తిమీర కట్ చేసినప్పుడు కొన్ని ఆకులు కింద పడతాయి, అసలు తప్పు కాదు కదా. ఆయన మాత్రం ప్రతిదీ గ్లాస్ ఇక్కడ ఉంది, టిష్యూ పేపర్ ఇక్కడ ఉంది, కరివేపాకు ఇక్కడ పడింది అని ప్రతిదీ వాళ్ళు ఏం పని చేసినా అది తప్పుగా చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. యాక్చువల్ గా తనుజ గారు ఫుడ్ మానిటర్ అండి, ఆవిడ చెప్పినట్టు హరీష్ గారు వినాలి. ఆవిడ మాట వినకుండా నాకు కెప్టెన్ చెప్తే వింటానంటాను, తప్పు కదండి. అయితే భరణి గారిని పిలుస్తానంటే భరణి గారు అంటే ఇందుకు పడదు, వద్దంటాడు. ఆయనకి ఇష్టమైంది ఏంటి, ఫ్లోరా గారిని పిలవమని అంటాడు. అలా కాదు కదండి, పద్ధతి అది కాదు కదా. భరణి గారిని మొదటి నుంచి భరణి గారు అంటే ఆయన పెద్ద పడదు, అందుకని కిచెన్ లోకి ఆయన వద్దంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్. ఫుడ్ మానిటర్ గా తనుజ గారు ఎందుకున్నట్టు ఆవిడ మాట వినడానికే కదా అక్కడ పెట్టారు ఆ పోస్ట్ లో. అలాంటప్పుడు ఆవిడ ఏం చెప్తే అని చెయ్యాలి ఒక పద్ధతి ప్రకారం. తనకి ఇష్టమైన వాళ్ళని పెంచుకుంటాను, ఇష్టం లేని వాళ్ళని వద్దడం పద్ధతి కాదు కదండి ఇది. హరీష్ గారు అట్లా చేయడం. ఓనర్స్ చెప్పిన మాట టెండెన్స్ వినాలి, వీళ్ళందరూ వీళ్ళు ఆర్డర్లు చేసి మాకు ఇష్టమైన పిలవండి అంటే అది పద్ధతి కాదు కదండి. మరి వీళ్ళు కూడా ఓనర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళ టెండెన్స్ గా ఉన్నప్పుడు ఎంత పద్ధతి ప్రకారం చేశారు ప్రతిదీ. పాపం వాళ్ళు ఏం చెప్పినా సరే చిరాకు పడకుండా బాత్రూమ్స్ కూడా తడిగా శుభ్రం చేయట్లేదు సరిగ్గా. అయినా పాపం వాళ్ళు ఏమి ప్రతిదీ ఎందుకులే పాపం వాళ్ళని కష్టపెట్టడం అని చేసి వీళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు. అదే పాపం అది మంచితనాన్ని అలసిగా తీసుకుని రెచ్చిపోకూడదు కదండి హరీష్ గారు. ఫ్రెండ్స్, ఇలాగే బిగ్ బాస్ విషయాలు మనం డైలీ చర్చించుకుందాం. అలాగే మీరేమనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.